హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హైప్ బటన్ మీద ప్రెస్ చేయండి. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కంప్లీట్ అయింది. విన్నర్స్ వచ్చేసి అంతకంటే ముందర నిన్నైతే ఒక టాస్క్ జరిగింది కదా, అందులో డీమన్ పవన్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని చాలా దారుణంగా తోయేశాడు, ఇచ్చేసాడు అంటున్నారు. ఇక్కడ డీమన్ పవన్ది ఏది తప్పు లేదు. అది టాస్క్ లాగా చూస్తే ఇంకా ఎంతసేపు అని ఇంకొకరున్నారు, వాళ్ళు తీయేస్తే గేమ్ అయిపోతుంది. అంతేగాని సుమన్ శెట్టి గారు మీరు కొంచెం తప్పుకుంటారా, మీకేం హట్ కాకుండా నేను పక్కకు తీసి పెడతా అనలేరు కదా. అలాగైతే ఇప్పుడు అందరూ తప్పులు పడుతున్నారు. బర్నీ గారు ఓనర్ అయ్యే టైంలో ఆ టాస్క్ ఆడారు. అదే టాస్క్ కనుక ఇక్కడ డీమన్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళలో కామనర్స్లు ఎవరన్నా చేసింటే ఆడవాళ్ళని అలా పట్టుకుంటారా, అలా లాగుతారా? ఈ కామనర్స్ ఏమనుకుంటున్నారు అవన్నీ చెప్పేవారు. కానీ రాము రాథోడ్ బర్నీ గారు పట్టుకున్నారు కాబట్టి అక్కడ ఎవరూ పాయింట్ రేస్ చేయలేదు. అది టాస్క్, అలానే ఆడతారు, వాళ్ళదేం తప్పు ఉంది అన్నారు. ఇప్పుడు మటుకు డీమన్ పవన్ది తప్పు అంటున్నారు. అందరినీ ఒకేలాగా చూడాలి. ఇక్కడ నాకైతే డీమన్ పవన్ది ఏ తప్పు లేదని చెప్పింది. అది టాస్క్లోనే ఆడాలి. సుమన్ శెట్టి గారు కూడా బాగానే ఆడారు, డిఫెండ్ చేసుకున్నారు, అది కరెక్ట్, అంతే. ఇంకా కెప్టెన్సీ టాస్క్ విన్నర్స్ వచ్చేసి ఓనర్స్ విన్ అయ్యారు. ఇంకా ఓనర్స్ అందరూ ఇలా ఉన్నారు. ఇంకా విన్నర్ హౌస్కి ఏం చేస్తారు? ఇంకా చాలా టాస్క్లు అయితే పెట్టేవాళ్ళు. నేను చెప్పా కదా, వర్షం పడుతూనే ఉంది, ఇది అయ్యే పని కాదురా అయ్యా అని క్యాన్సిల్ చేసేసారు. ఇంకా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా హౌస్లో, వాళ్ళందరికీ చెప్పారు ఇది మంచి పని, ఓనర్స్లో మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారో అని చెప్పకుండా హౌస్మేట్స్కి అందరికీ చెప్పారు, ఎవరు మీకు కెప్టెన్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి నలుగురిని అని. వీళ్ళు వచ్చేసి ఓనర్స్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేశారు. మర్యాద మనీష్ని, డీమన్ పవన్ని, అలాగే బర్నీ గారిని కూడా సెలెక్ట్ చేశారు, ముగ్గురిని. ఇంకా టెనర్స్ నుంచి వచ్చేసి ఇమాన్యువల్ని. ఈ 4 మెంబర్స్ అయితే కెప్టెన్సీ టాస్క్ ఆడతారు. ఇంకా జరగలేదు, జరిగిన తర్వాత కెప్టెన్ ఎవరవుతారో చెప్తా. మీరెవరు అనుకుంటున్నారు కెప్టెన్ ఎవరవుతారని? ఒకవేళ ఫిజికల్ అయితే అందరూ ఫిజికల్గానే ఉన్నారు, చూద్దాం ఎవరవుతారు.